ప్రభు బలిలో మనం పాలు పొందబోతుండగా దేవుని వాక్యంలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం తీసుకుందాం. మొదటి వచనం నుండి మనము 14వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మొదటి వచనం నుండి 14వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఈ భాగము మనం చదివేటప్పుడు మీరు గమనించవచ్చు, రెండు ప్రాముఖ్యమైన భాగాలుగా ఈ భాగాన్ని మనం చూస్తాం. అలాగే ఇది పారాగ్రాఫ్ రీతిగా కూడా విభజించబడింది. 1 నుంచి 10 వచనాల వరకు, ఆ తర్వాత 11వ వచనం నుంచి మనం చూస్తాం. మీరు గమనించండి, మొదటి భాగంలో ఏముంది, తర్వాత భాగంలో మనం 14వ వచనం వరకు చదవటం ఏముంది అని ప్రార్థనాపూర్వకంగా చదువుదాం. మార్చి చదువుదాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారముండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవలపడదు. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేతబట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగచేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తను తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణము నైనదినైన గుడారము ద్వారా ఏలయనగా మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల తర్వాత పాత నిబంధనలో ఒక భాగానికి మనం వద్దాం. రండి దయచేసి నిర్గమకాండం 25వ అధ్యాయము. నిర్గమకాండం 23వ వచనం నుండి 30వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మరియు నీవు తుమ్మకరతో ఒక బల్ల చేయవలెను.
దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 1.5 మూరలు. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపైన చుట్టూను బంగారు జవ చేయవలెను. బల్ల మోయుటకు మోతకర్రలు, ఉంగరములను బద్దెకు సమీపముగా నుండవలెను. మరియు నీవు దాని పల్లెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారుతో వాటిని చేయవలెను. చాలు, మరొక భాగం కూడా చదవాలి ముఖ్యంగా, తర్వాత మనం వద్దాం. అది లేవియ కాండం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు మీ సన్నిధికై వందనాలు చెల్లిస్తున్నాం. నాడు ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడినప్పటికీ అన్ని జనాంగాలైన మేము మా హృదయములందే ధర్మశాస్త్రం వ్రాయబడినట్టుగా ఉన్నవారం. కాబట్టి ఇది తప్పు, ఇది ఒప్పు అని మా మీద ఒకదాని మీద ఒకటి దోషారోపణ చేసే పరిస్థితి మాకు తెలుస్తుంది. తద్వారా మా పాపము, మా హృదయపు దౌర్భాగ్యమైన స్థితి. అంతేకాదు, దాన్ని బట్టి మాకు మరణమే తగింది అని మేము హెచ్చరిక చేయబడుతూనే వస్తున్నాము. అంతేకాదు, మేము ఈ లోకంలో శారీరకంగా ఆచరించే ఆచారాలు, మత, ఆయా రకాలైన ధర్మ శాస్త్ర సంబంధమైన క్రియలు, మా స్వనీతి క్రియలు, వీటన్నిటి ద్వారా మాకు రక్షణ, విమోచనం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవడు నీతిగా తీర్చబడలేడు. ధర్మశాస్త్రం అది చేయలేకపోయింది. ఇలాంటి స్థితిలో మేము ఉన్నప్పుడు దానిని నివారణ చేసి దాని వెంట మీరు ప్రవేశపెట్టిన శ్రేష్టమైన నిరీక్షణ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు ధర్మశాస్త్రం ప్రభు అయిన క్రీస్తు ద్వారా రీప్లేస్ చేయబడింది. అందుకై మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ఆ ధర్మశాస్త్రంతో పోలిస్తే నువ్వెంతో శ్రేష్టమైన వాడవు యేసయ్యా. నీకెంతో స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్నాం. ధర్మశాస్త్రం మాతో నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి అని చెబుతుందే కానీ మాకు తెలుసు అది మేము చేయలేము. మేము ఇక నాశనానికే పాత్రలం. అయితే యేసయ్య, మీరేమి చేయక్కర్లేదు, నేను మీకోసం సమస్తం చేశానని చెప్పి సమస్తమును బాగుగా చేశావు. అందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు, తద్వారా ఈరోజు ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయినా దాన్ని మాకు చేశారు. మమ్మల్ని నీతిగా తీర్చారు, మా పాపాలు క్షమించారు. దూరస్తులను మమ్మల్ని సమీపస్తులుగా చేశారు. దేవునికి దగ్గరగా ఉన్నాం మేమిప్పుడు. ఈ లోకంలోనే కాదు, లోకం విడిస్తే శాశ్వతంగా మీ దగ్గర మేము ఉండబోతున్నాం. ఇట్టి శ్రేష్టమైన స్థితి మాకు అనుగ్రహించారు ఈరోజు. అందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సంఘముగా మరియు పర్యాయం మా ఆరాధన, స్తుతి, స్తోత్రాలు మీరు యేసయ్యా అంగీకరించు. మా మధ్యలో మీరు ఉంచిన ఈ బలను బట్టి స్తోత్రాలు. అందు యోగ్యంగా పాలు పొందేందుకు కొరకై మమ్మల్ని సిద్ధపరచు. మీ వాక్యాన్ని మాకు దీవించు. మీ ఆత్మ అభిషేకం మాకు దయచేయం. దేవా, మమ్మల్ని నింపుము మీ ఆత్మతోటి. లేకపోతే ఈ సంగతులేవి మేము గ్రహించలేము. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హెబ్రీ పత్రిక చాలా చులకనైందిలే అనుకున్నాను నేనైతే అర్థం చేసుకోవడానికి. కానీ దీన్ని చదివి ధ్యానించేదానికి పూనుకున్నప్పుడు ఇంత కష్టమైన పుస్తకం బైబిల్లో ఇంకొకటి లేదు అని అనిపిస్తుంది. ఇది వాస్తవమే. అయినా సరే మరి అసాధ్యాలను సాధ్యపరిచే ప్రభు మన బుద్ధి జ్ఞానములు ఏది అర్థం చేసుకోవడానికి ఏమి సరిపోవు. కానీ
అయితే దేవుడు మనకు అనుగ్రహించిన కుమారుని ఆత్మ పరిశుద్ధాత్ముడు ఆయన కుమారునిలోని వాటిని తీసుకొని ఆయన మనకు బోధిస్తాడు. ఆ వాక్యం యొక్క సర్వసత్యులను మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు మనం చదివిన ఈ భాగానికి మనం వస్తే, నేను ఇందాక చెప్పాను 1 నుంచి 10 వచనాల వరకు ఒక భాగం, 11 నుంచి 14 వచనాల వరకు మరొక భాగం. కానీ మీరెంత మాత్రం దాన్ని అర్థం చేసుకున్నారో కానీ ఈ మొదటి భాగానికి మనం వస్తే 1 నుంచి 5 వచనాల వరకు అది ఒక భాగం. దానికి ఒక మాట చెప్తున్నాను, మీరు ఆ మాట దయచేసి చూడండి. 2వ వచనంలో మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. కాబట్టి ఈ 5 వచనాలు మొదట ఏర్పరచబడిన గుడారమును గురించి మనకు తెలియపరుస్తూ ఉంది అని. ఆ తర్వాత 6, 7 వచనాలలో మనం 6వ వచనంలో చూస్తే యాజకులు సేవ చేయుచూ ఉన్నారు, అంటే ఆ గుడారంలో సేవ. కాబట్టి 2వ భాగం, ఈ మొదటి భాగంలోని 2వ భాగం ఉపభాగం ఏంటి అని అంటే యాజక సేవ. గుడారంలో యాజక సేవ. ఆ మొదటి గుడారంలో ఇంకో రీతిగా చెబితే మొదటి సేవ అని చెప్పాలి, ది ఫస్ట్ సర్వీస్ రెండర్డ్. తర్వాత 8, 9, 10 వచనాలకు మనం వచ్చినట్లయితే కనుక ఆ సేవ దాని యొక్క ఫలితం ఏమిటి అనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ఆ సేవ ఫలితం ఎలాంటిది అనేది మనం గమనించినట్లయితే కనుక 9వ వచనం చివరి భాగంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగచేయలేని అర్పణలు. ఆ సేవ ఎలాంటి సేవ అంటే ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగచేయలేదు. కాబట్టి మొదటి భాగంలో 3 విభాగాలు నేను మీకు జ్ఞాపం చేశాను. మొదటి 5 వచనంలో ఒక గుడారం ఉంది, మొదట ఒక గుడారం. 2వది విభాగానికి మనం వస్తే ఆ గుడారంలో యాజకత్వ సేవను మనం చూస్తాం. ఆ తర్వాత 3వది మనం గమనిస్తే ఆ యాజకత్వ సేవ యొక్క ఎఫెక్టివ్నెస్, లేకపోతే దాని ఫలితం ఏమిటి అనేది మనం గమనిస్తే కనుక అదేమి పెద్ద ప్రయోజనకరంగా లేదు. సంపూర్ణ సిద్ధి కలగజేయలేనటువంటి సేవ. ఇక్కడ దానివల్ల ఇక ప్రయోజనం ఏముంది అని. సరే, ఇప్పుడు నేను 3 మాటలు చెప్పాను కదా మొదటి భాగంలో. ఇప్పుడు 2వ భాగంలో ఆ 3 మాటలు మళ్ళీ పోల్చుతాను, గమనించండి. ఇప్పుడు మొదటి 5 వచనాలకు 2వ భాగానికి వస్తే 11వ వచనం. అయితే క్రీస్తు రాబోతున్న మేళ్ళ విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచనం సంపాదించి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిది, మరి ఘనమైనది, పరిపూర్ణమునైనదినైన గుడారము ద్వారా. ఇక్కడ ఇంకొక గుడారం చూస్తాం. కాబట్టి ఈ గుడారము ఎలాంటిది అనేది మనం గమనిస్తే మీరు తర్వాత చదవండి, ఇప్పుడు నేను విభజించడం లేదు అయ్యింది. మొదటి 5 వచనాలలో గుడారం ఈజికోల్డ్. ఇప్పుడు 11వ వచనంలో గుడారం. మీరు ఈ 2 గుడారాలను పోల్చి తర్వాత తలంచండి. ఆ 2 గుడారాలకు ఉండే వ్యత్యాసాన్ని మీరు నోట్బుక్ తీసుకొని పెన్సిల్తో పెన్ తోటి రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2వ గుడారం ఏమిటి అని అంటే అది నిత్యమైనటువంటిది, అంతేకాదు హస్తకృతము కానిది, సృష్టి సంబంధము కానిది, ఘనమైంది, పరిపూర్ణమైనదినైన గుడారం. కనుక అలాంటి గుడారం మనం చూస్తాం. ఇప్పుడు ఆ 9వ అధ్యాయము 6, 7 వచనాల్లో ఆ మొదటి గుడారంలో సేవను గూర్చి నేను 2వ తలము చెప్పాను కదా. ఇప్పుడు ఈ గుడారంలో సేవను గూర్చి చూడండి. 12వ వచనం. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. కాబట్టి ఆ గుడారంలో సేవ చేసే యాజకులు సంవత్సరం లోపలికి వెళ్ళేవాళ్ళు. అయితే ఈ గుడారంలో సేవ ఎలాగుందంటే ఒక్కసారి అంతే వెళ్ళాడు, అయిపోయింది.
వన్స్ ఫర్ ఆల్ ది సర్వీస్ ఈజ్ బీయింగ్ డన్, కంప్లీటెడ్ అనేది మనం చూస్తాం. కాబట్టి ఆ గుడారాన్ని గురించి పరిపూర్ణమైన గుడారం అన్నప్పుడు ఈ సేవ కూడా పరిపూర్ణమైనటువంటి సేవ అని చెప్పచ్చు. ది వెరీ పర్ఫెక్ట్ సర్వీస్ రెండర్డ్ ఇన్ దట్ పర్ఫెక్ట్ టాబర్నకల్. కనుకనే ఈ సంపూర్ణమైనటువంటి సేవను ఇక్కడ మనం చూస్తాం. ఈ సేవ ఏమిటి అనంటే, వారేమో ఆ శరీర సంబంధమైన అర్పణలు బలులు అర్పించారు, ఆ రక్తము చెందించారు, ఏది సేవ చేస్తూ వచ్చారు. సంవత్సరం సేవ, సంవత్సరం అంతా సేవ చేశారు. లోపలికి వెళ్ళేవారు, బయటకు వచ్చేవాళ్ళు. ప్రధాన యాజకుడు సంవత్సరంకి ఒకసారి ఆ లోపలికి వెళ్ళేవాడు, బయటకు వచ్చేవాడు. కానీ అలాగా సేవ జరుగుతూనే వచ్చింది. అయితే ఒక దినం వచ్చింది, ఈ గొప్ప ప్రధాన యాజకుడు ఈ సేవను చేశాడు. ఆ సేవ సంపూర్ణం చేయబడింది. అందుకనే యేసయ్య అన్నాడు ఏమని, యోహాను సువార్త 17:4, నీవు చేయుటకు నాకు అనుగ్రహించమని నేను సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆ తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయంలో సమాప్తమని కేక వేసి ప్రాణం విడిచేశాడంతే, అయిపోయింది. ఆయన నెరవేర్చాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే ఒకే ఒక్క బలిని అర్పించేశాడు, పాపమును సదాకాలం నివారణ చేశాడు. పర్ఫెక్ట్ సర్వీస్. ఇప్పుడు మూడవ భాగం, మొదటి భాగానికి వస్తే మూడవ విభాగంలో మనం 8, 9, 10 వచనాల్లో మనం చూసాం కదా. దాని సేవ ఫలం ఏంటి, ఫలితం ఏంటి, వాట్ వాజ్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దట్ సర్వీస్ అనేది మనం చూస్తే, ఇప్పుడు క్రింద భాగానికి వద్దాం. 13, 14 వచనాలు. ఇప్పుడు ఈ సేవ యొక్క ఎఫెక్టివ్నెస్ ఏంటి, ఫలితం ఏమిటి అనేది గమనిస్తే, ఈ రెండు సేవలు 13లో ఆ పాత సేవ, 14లో ఈ క్రొత్త సేవా ఫలాన్ని మనం చూస్తాం. ఆ పాత సేవా ఫలం ఇందాకే చెప్పుకున్నాం, కానీ 13లో కూడా మళ్ళీ రాశాడు. ఏలైనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తమును మైలుపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లటి, అది శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచేది. అది కేవలం శరీర శుద్ధే, అయితే అంతరంగము మనస్సాక్షి శుద్ధి కాదు, హృదయము శుద్ధి చేసేది కాదు. అది కేవలం శరీర సంబంధమైన శుద్ధి చేసే శరీర సంబంధమైన ఆచారాలే. అయితే ఇప్పుడు 14 వచ్చాయి. ఈ సేవ ఫలం ఏంటో చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తం నిర్జీవక్రియలను విడిచి జీవముల దేవుని సేవించు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అన్నాడు. చూశారండి ఆ సేవా ఫలం ఎలాంటిదో, ఈ సేవా ఫలం ఎలాంటిదో మనం చూస్తే ఇక చెప్పలేము. ఈ సేవా ఫలాన్ని జీవముల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేది. కాబట్టి నేను మొదటి భాగం 10 వచనాలు 3 విభాగాలు చెప్పాను. ఒకటి అప్పుడున్న గుడారం, మొదటి గుడారం, ఆ గుడారంలో యాజక సేవ, ఆ యాజక సేవ ఫలితము అసంపూర్ణమైంది అని. ఇప్పుడు రెండవ గుడారం పరిపూర్ణమైన గుడారం, ఆ గుడారంలో సేవ పరిపూర్ణమైంది. ఆ గుడారంలో సేవ ఫలం అద్భుతమైనది, శాశ్వతమైనది, నిత్యమైన ఫలం అది మనకు కలిగింది. ఓ దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మన ప్రాముఖ్యమైన పాఠానికి రావాలి. ఏమిటి మన ప్రాముఖ్యమైన పాఠం? రండి. 9వ అధ్యాయం ఆ మొదటి గుడారంలో ఉండే వస్తువులను గురించి దైవజనుడు పౌలు అపొస్తలుడు మాట్లాడుతూ అన్నటువంటి మాటలకు మనం వస్తూ ఉన్నాం. తొమ్మిదవ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను, దానికి పరిశుద్ధ స్థలమని పేరు అని. ఇక్కడ మొదటి గుడారం. మీకు గుడారం అంటే చాలా పరిచయం అని అనుకుంటున్నాను నేను. ఒకవేళ కొంతమందికి అది క్రొత్తగా ఉంటుందేమో. అయితే పోయిన సంవత్సరాలలో వాక్య పరిచయకు వచ్చిన వారు తేటగానే అర్థం చేసుకుంటారు. ఆ గుడారము ప్రత్యక్షపు గుడారం.
నిర్గమాకాండం 25వ అధ్యాయంలో దేవుడు మోషేతో అన్నాడు 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించవలెను అన్నాడు. ఆ తర్వాత మోషే ఇశ్రాయేలీలు సహకారంతో ఒక ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేశాడు. అది గుడారం. ఆ గుడారంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి వెలుపటి ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. అంటే వెలుపటి ప్రజలను ఆ ఆవరణమును వేరు చేసేటటువంటి ఆవరణపు ద్వారం ఒకటి ఉంది. రెండవది ఆవరణమును పరిశుద్ధ స్థలమును వేరుపరిచే తెర ఇంకోటి ఉంది, ద్వారం. మూడవది పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరుపరిచే తెర ఇంకోటి ఉంది. కాబట్టి 3 భాగాలు ఆ గుడారం. అయితే ఇప్పుడు మనం మధ్య భాగానికి వస్తున్నాం. ఎందుకంటే ఆవరణాన్ని గురించి మనకు ఇక్కడ లేదు. కాబట్టి పౌలు అపొస్తలుడు ఆ మధ్యలో భాగానికి వచ్చాడు ముందు. అందుకని అక్కడికి వస్తున్నాం. ఆ మధ్య భాగానికి పరిశుద్ధ స్థలము అని పేరు. ఆ చివరి అంతర్గత భాగానికి అతి పరిశుద్ధ స్థలము అని పేరు. ఈ వెలుపటేమో ఆవరణము అని పేరు. సరే, ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలంలో ఆ గుడారములో ఏముంది అనేవి, దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను అని. కనుక ఇక్కడ బల్ల, దాని మీద ఉంచబడిన రొట్టెలు అని. అందుకే దీనికి ఒక పేరు మనం చూస్తాం. మీరు ఈ 2 పదాలు కలిపి మీరు గుర్తుంచుకోవడానికి మనం చదివినటువంటి నిర్గమాకాండం 25వ అధ్యాయానికి మనం వస్తే 30వ వచనం తీయని మీ బైబిళ్ళు. నిర్గమ 25వ అధ్యాయం 30వ వచనం, నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఏం చేయాలంటండి? ఉంచవలెను అని. కాబట్టి ఈ బల్లకు ఒక పేరు ఏంటంటే సన్నిధి రొట్టెల బల్ల అని దానికి పేరు. సన్నిధి రొట్టెల బల్ల. కాబట్టి దయచేసి అలాగా మీరు గుర్తుంచుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. సరే, ఇప్పుడు ఈ సన్నిధి రొట్టెల బల్ల ఆ మొదటి గుడారంలో ఉంది. అయితే ఇప్పుడు దానికంటే శ్రేష్టమైనటువంటి సన్నిధి రొట్టెల బల్ల ఈ పరిపూర్ణమైన ఈ గుడారంలో ఉంది అని. ఏమిటి ఈ సన్నిధి రొట్టెల బల్ల ఏంటో మనం చూస్తాం. ఆ తర్వాత ఈ గుడారంలో, ఈ పరిపూర్ణమైన గుడారంలో ఉండే సన్నిధి రొట్టెల బల్ల ఏంటో మనం చూస్తే, ఆ బల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు వారికే సాదృశ్యం. ఆ గుడారంలో ఒక బల్లను మనం చూస్తే, ఈ పరిపూర్ణమైన ఈ గుడారంలో ఈ బల్ల మనకు కనపడుతూ ఉంది అని. అదేమిటో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అని. రండి ఇప్పుడు నిర్గమాకాండం 25వ అధ్యాయం 23వ వచనం, మరియు నీవు తుమ్మకరతో ఒక బల్ల చేయవలెను, దాని పొడుగు 2 మూరలు, వెడల్పు 24వ వచనం, మేలిమి బంగారు రేకును దానికి పొదిగించాలి అని. దయచేసి గమనించండి. ఈ సన్నిధి రొట్టెల బల్లని ఎలాగా చేయాలి, దేంతో చేయాలి అని అంటే, తుమ్మకరతో చేయమన్నాడు. దాని కొలతలను ఇచ్చాడు. అయిన తర్వాత దానికి బంగారు రేకును పొదిగించమన్నాడు. ఇది కేవలం ఈ భూసంబంధమైన వస్తు సముదాయాలతో చేసిందే. ఇది లోక సంబంధమైన సృష్టి అంతే. దేవుడు చెప్పినా కూడా దాని మేడ్ అలాగా ఉంది. అయితే ఇప్పుడు ఇదేం చూపిస్తుంది అంటే, ఇది ప్రభువైన క్రీస్తును మనకు చూపిస్తూ ఉంది. ఇందాక మనం చదివి చెప్పుకున్న 2 పెద్ద భాగాలు, 3 విభజనల్లో ఒక పదం మీరు గుర్తుంచుకున్నారు లేదు కానీ, ఉపమానార్థము అని ఒక పదం,
ఆ తర్వాత ఈ బాగా సందర్భాన్ని హెబ్రీ 10వ అధ్యాయం 1వ వచనానికి తీసుకుని వెళితే, అలా 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అవన్నీ ఛాయ, నిజ స్వరూపం వేరే ఉంది అన్నాడు. కాబట్టి ప్రియులారా దయచేసి గమనించండి, ఈ మొదటి గుడారంలో ఉండే వస్తువులన్నీ కూడా షాడో, ఛాయ మాత్రమే, నీడ. అయితే రియాలిటీ అనేది, నిజ స్వరూపం అనేది ఎక్కడ ఉంది అని అంటే అది క్రీస్తులో ఉంది. కాబట్టి ఈ బల్ల ఒక ఛాయ. ఆ బల్ల ఛాయ దేనికి అంటే ఆ నిజ స్వరూపిణి క్రీస్తునకు. కాబట్టి ఈ బల్లలో, నీడగా ఉన్న ఈ బల్లలో క్రీస్తు నిజ స్వరూపాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు చూద్దాం ఆ నిజ స్వరూపం ఏంటో. తుమ్మకర్ర, బంగారు రేకు. తుమ్మకర్రతో చేయమని చెప్పి దానికి బంగారు రేకు పొదిగించమన్నాడు అని. ఈ బంగారు రేకు ఏం చూపిస్తుంది దేవుని వాక్యములు అంటే అది దైవత్వానికి గుర్తు, రాజరికానికి గుర్తు అనేది మనకు తెలుసు. కాబట్టి క్రీస్తు యొక్క దైవత్వం ఛాయగా ఇక్కడ కనపడుతుంది అని. అవును, నిజమే. బైబిల్లో ఎన్నో వాక్యాలు మనం చూస్తాం. ఈ హెబ్రీ పత్రికలోనే మనం చూస్తాం ప్రభు అయిన క్రీస్తు దేవుడిని సంబోధించమన్నటువంటి సందర్భాలు బహు సూటిగా తేటగా చూస్తాం. ఆది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యము నేను, వాక్యము దేవుని దండును, వాక్యము దేవుడైండను. మీరు చెప్తా ఉండాలి, దేవుడైండను. అయితే 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. కాబట్టి అది యేసయ్య యొక్క దైవత్వం. రెండవది, ఆ తుమ్మ కర్రను మనం చూస్తాం. ఆ తుమ్మ కర్ర ఏం చూపిస్తుంది అని అంటే అది మానవత్వానికి గుర్తు అని. ఇందాకనే మనం చెప్పుకున్నాం యోహాను 1:14, ఆ వాక్యము శరీరధారి అని. అంటే దేవుడు శరీరావతారి లోకంలో జన్మించాడు. 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు, ఇంగ్లీష్లో దేవుడనే ఉంది, తెలుగులో ఆయన అని ఉంది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో బాగుంది. కాబట్టి ఎవరైనా ఇంగ్లీష్ వచ్చేవాళ్ళు రాసుకోండి, దేవుడు అని చోట బాగా గుండ్రంగా గీసి అక్కడ గాడ్ అని రాసుకోండి, జీవోడి. దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. కాబట్టి తుమ్మకర్ర మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు, దేవత్వం యొక్క పరిపూర్ణత కలిగిన ఆయన మనుష్యుడుగా లోకంలో జన్మించాడు. అందుకే ఆయన మనుష్య కుమారుడు. ఆయన లోకంలో జన్మించినప్పుడు ఆయనకు యేసు అని పేరు. పౌలు ఆయన గూర్చి సంబోధిస్తూ 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం ఇలాగంటాడు, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు అన్నాడు. సరే, తుమ్మకర్ర ఆయన మానవత్వాన్ని మనకు చూపిస్తూ ఉంది అని. మనుషులుగా ఆయన లోకంలో జన్మించాడు, 33 సంవత్సరాలు జీవించాడు. మంచిది అంతవరకు. అయితే అంతటితో అయిపోలేదు. ఇప్పుడు రండి, నిర్గమాకాండం 5వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం, మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను. దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను. దీంట్లో మనకు ఏం కనపడుతుంది? తెలుగులోనేమో జవ అని ఉంది. జవలంటే కొన్నిసార్లు మీరు ఇవన్నీ అర్థం చేసుకుంటారు, కొన్ని చుట్టూ పెడితే జవలు అంటారు. అయితే ఇక్కడ ఇంగ్లీష్లో వాడిన పదం చాలా ప్రాముఖ్యమైనది, క్రౌన్ అని వాడాడు. కాబట్టి దానికి చుట్టూ బంగారు కిరీటమును పెట్టాలి అన్నాడు. హెబ్రీ పత్రిక చూడండి, 2వ అధ్యాయము 9వ వచనానికి మనం వెళితే అక్కడ దైవజనుడు పౌలు అపోస్తలులు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ మాట ఆరోపించడం మనం చూస్తాం. 2:9, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కంటే మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన్ను చూచుచున్నాము. ఎవరండి ఆయన? కిరీటమును ధరించినవాడు. ఇది ఏం చూపిస్తుంది అని అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణ, భూస్థాపన, పునరుత్థాన,
హెచ్చింపును మనకు చూపిస్తుంది. డెత్, బరియల్, రిజరెక్షన్ అండ్ అసెన్షన్, ఎగ్జాల్టేషన్ ఆఫ్ దిస్ క్రైస్ట్ జీసస్. ఈ క్రీస్తు యేసు ప్రభుని యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థాన, ఆరోహణ, హెచ్చింపులను మనకు చూపిస్తుంది. కాబట్టి ఆ బల్ల మరిదిగా మనకు చూపించేది ప్రభు అయిన క్రీస్తును. ఆయన దేవుడు, ఆయన మనుషుడు, ఆయన మరణించి సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం. ఆటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈరోజు మనకు చాలినటువంటి వాడు. కాబట్టి పౌలు అపొస్తలుడు ఈ హెబ్రీలైనటువంటి వారిని అవన్నీ చూపిస్తూ అంతకంటే శ్రేష్టమైనవియా, రాబో మేలులు అంతకంటే శ్రేష్టమైన మేలు ఇదిగో. కాబట్టి ఈ బల్ల కేవలం ఛాయే, నీడే. అయితే ఆ బల్ల ఎవరు చూపిస్తుందో చూడండి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారినే. కాబట్టి అట్టి ప్రభువైన క్రీస్తును ఈరోజు నీ జీవితంలో రక్షకుడయ్యాడా? నీ వాయినత నీ సొంత రక్షణగా అంగీకరించావా? నీ పాపలు క్షమించవని నువ్వు నీతిగా తీర్చబడ్డావా? నీవు ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ద్వారా పాపలో మృతువైన నీవు ఆయనతో కూడా తిరిగి లేపబడ్డావా? ఆయనతో కూడా హెచ్చించబడ్డావా? ఆయనతో కూడా పరలోకముందు కూర్చొని పెట్టబడి అనుభవం నీ జీవితంలో కలిగి ఉన్నావా? లేకపోతే నేడైనా ఈ బల్ల ఛాయ ఆ ప్రభువైన క్రీస్తు నిజ స్వరూపం ఆయన నీ హృదయంలోనికి రాని. ఇప్పుడు తర్వాత తలంపుకు మనం వెళితే రండి, 25వ అధ్యాయము నిర్గమకాండం 24వ వచనం చివరి భాగం. దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను అన్నమాట. కాబట్టి దానికి చుట్టూ బంగారు జవను చేయించు. మోషే చెప్పు ఇశ్రాయేలుతో, ఆ తర్వాత నువ్వు జాగ్రత్త పడు, నేను నీకు చూపిన వాటి రూపము చొప్పున సమస్తం నువ్వు చేయుటకు నీవు జాగ్రత్త పడు. నిర్గమ 25:9. కాబట్టి బంగారు జవను చేయడం మర్చిపోకు అని అన్నాడు. కాబట్టి దీని అర్థం ఏమిటి అనేది మనం గమనించితే సరే, దాని గురించి ఇప్పుడు నేను ఎక్కువగా వ్యాఖ్యానించము. కానీ ఇందాక ఒకవైపుగా మనం చెప్పుకున్నాం ప్రభువైన క్రీస్తు హెచ్చించబడడానికి గురించి. అయితే ఈరోజు మన జీవితంలో ప్రభువైన క్రీస్తునికి ఉండవలసిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇక్కడ నేను జ్ఞాపం చేస్తున్నాను. సరే, ఇప్పుడు ఆ తర్వాత చూద్దాం. ఇంకా ఇప్పుడు మరొక తలంపుకు మనం వద్దాం. రండి దయచేసి ఈ 30వ వచనం మనం చదివాం కదా. 25వ అధ్యాయము 30వ వచనం నిర్గమకాండం. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. కాబట్టి ఈ బల్ల మీద ఏముంచాలంటండి? సన్నిధి రొట్టెలను ఉంచాలి అని అన్నాడు. అందుకే ఇప్పుడు లేవీ కాండానికి వస్తున్నా. ఇందాక అన్నాను కదా నేను, లేవీ కాండం 23వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు దయచేసి మీరు గుర్తుంచుకోండి, తర్వాత మీరు చదవండి. 24వ అధ్యాయము లేవీ కాండం 5వ వచనం. ఈ రొట్టెలు నీవు గోధుమ పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమును సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యముల 2 దొంతులుగా వాటి ఉంచవలను. ఒక్కొక్క దొంతు మీద ఇలాగా సాంబ్రాణిని ఉంచాలి అని చెప్పాడు. 8వ వచనం. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. దయచేసి గమనించండి, ఈ సన్నిధి రొట్టెలు ఉన్నాయే, ఆ సన్నిధి రొట్టెలు దేంతో చేయబడ్డాయి? గోధుమ పిండితో చేయబడ్డాయి. అది ఎవరి దగ్గర తీసుకుంటున్నాడు? దైవజనుడు మోషే దేవుడు ఎవరి దగ్గర తీసుకోమని చెప్పాడు? 8వ వచనంలో ఇశ్రాయేలీయుల యొద్ద దాన్ని తీసుకో అని చెప్పాడు. ఆ తర్వాత ఎన్ని చేయమన్నాడు రొట్టెలు అనేది కనుక మనం గమనించినట్లయితే కనుక ఎన్ని రొట్టెలు చేయమన్నాడండి? 12 రొట్టెలను చేయమన్నాడు. ఎన్నో వచనం? 5వ వచనం. 12 భక్ష్యములను వండవలెను అన్నాడు.
కాబట్టి ఈ గోధుమ పిండి ఇశ్రాయేల్ దగ్గర తీసుకోవాలి. ఆ తర్వాత ఇశ్రాయేల్ దగ్గర 12 రొట్టెలు వారి దగ్గర తీసుకోవాలి, చేయాలి అని అన్నాడు. కాబట్టి 12 అనేటటువంటి ఈ మాట మనకు ఏం చూపిస్తుంది అనే విషయానికి గన మనం వస్తే కనుక ఇది ఇశ్రాయేలు 12 గోత్రములను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలు 12 గోత్రములను జ్ఞాపకం చేస్తుంది కనుక ఆ మాట దయచేసి గుర్తుంచుకోవాలి. మీరు 12 ఎందుకు చెప్పాడు, 11 ఎందుకు వద్దు? లేక ఇంకోటి ఎక్కువ పెట్టచ్చు కదా, 13. లేదు, మోషే 12 తీసుకో అని అన్నాడు. కాబట్టి 12 అనేటువంటిది ఇశ్రాయేలు 12 గోత్రములను, ఈ రొట్టెలు ఇశ్రాయేలుది తీసుకోవడం, ఇశ్రాయేలు వాటిని తీసుకొని వచ్చి ఇవ్వటం అనేది ఏం చూపిస్తుంది అనంటే ఈ 12 రొట్టెలు ఇశ్రాయేలు 12 గోత్రముల ప్రజలను సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మంచిదే. అప్పుడు అన్నాడు దేవుడు ఏమని తెలుసా మోషేతో, ఆ 12 రొట్టెలను తీసుకొని వచ్చి నువ్వు ఎక్కడ పెట్టాలంటే ఆ బల్ల మీద పెట్టు అని అన్నాడు. గమనించండి దయచేసి. కాబట్టి ఇప్పుడు ఈ బల్ల ఏం చేస్తుంది అని అంటే దాని మీద ఉంచమని 12 రొట్టెలను మోస్తూ ఉంది, భరిస్తుంది అని. బల్ల దేనికి మనకు తెలుసు. ఈరోజు మీ ముందు ఒక బల్ల ఉంది, ఈ బల్ల మీద ఇంకో చిన్న బల్ల ఉంది, ఈ బల్ల మీద ఏమో ఈ మైక్ ఉంది, ఇంకో చిన్న బల్ల మీద బైబిల్ ఉంది. కాబట్టి బల్ల దేనికి అనంటే బరువు మోయడానికి. కాబట్టి అలాగా ఇక్కడ మనం గమనిస్తే ఆ 12 రొట్టెలు నువ్వు తీసుకొని వచ్చి ఆ బల్ల మీద నీవు ఉంచు అని అన్నప్పుడు ఆ బల్ల ఇశ్రాయేలు 12 గోత్రముల వారిని భరించుచూ ఉంది, మోస్తూ ఉంది అని. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ఎక్కడున్నారండి? మనం గమనించినట్లయితే అరణ్యంలో ఉన్నారు ఇశ్రాయేలు. వారు ఐగుప్తులోంచి బయలుదేరి వచ్చినాక సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు వారితో ఈ మాట చెప్పాడు. దాదాపు 2 మాసాలు అయిపోయింది అంతే. అప్పుడు వారు ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు బల్లను ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ బల్ల మోచి గుడారంలో ఛాయ ప్రభువైన క్రీస్తునకు, ఆ బల్ల రెండవదిగా ఛాయ ఆ బల్ల మీద ఉంచబడిన ఆ రొట్టెలు ఆ బల్ల మోస్తున్నట్లు ఆ ప్రభువైన క్రీస్తు ఆయన తన ప్రజలను మోసేవాడు. నేను ఒక్క వచనమే జ్ఞాపం చేస్తాను, చాలా వచనాలు ఉన్నాయి. నిర్గమ 19:4-5కి వెళితే, తర్వాత ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం వరకు వెళితే, ఆ తర్వాత యెషయా గ్రంథం 40వ అధ్యాయానికి వెళితే, ఆ తర్వాత ఎన్ని నేను చెప్పకుండా 63వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనం ఒక్కటి నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. యెషయా 63:9 ఏమని రాయబడింది తెలుసా? వారు అబద్ధములు ఆడలేని పిల్లలని ఆయన పూర్వజన్మలన్నిటినూ ఆయన వారిని ఎత్తుకొనుచూ మోసుకొనుచూ వచ్చాను. అలాంటి పిల్లల్ని ఎదిగి ఆయన వారికి ఏమైనాడట? రక్షకుడయ్యాడు. ఆయన వారిని ఎత్తుకొనుచూ మోసుకొనుచూ వచ్చాడు. ఉందండి ఆ మాటలు. యెషయా 63వ అధ్యాయం 9వ వచనం తీలేదా? మీరు బైబిల్ తిప్పండి, ఊరుకుండకండి. 8 ఓకే. 8 ఏముంది? పిల్లని నేను చెప్పింది 9వ వచనంలోనే కదా ఉండేది. ఆయన వారిని ఎత్తికొనుచు మోసుకొనుచు 8వ వచనంలో ఉంది. మరి అది కదా. కనుక ప్రభువైన దేవుడు వారిని ఎత్తికొనుచు మోసుకొచ్చాడు అరణ్యంలో. కాబట్టి బలంతా అరణ్యంలో పోతుంది. అప్పుడు ఇశ్రాయేలు చూపిస్తున్నాడు దేవుడు, ఈ బల్ల నేను మిమ్మల్ని మోయవాడను, నేను మిమ్మల్ని ఎత్తుకొని మోయవాడను. ఈరోజు ఇశ్రాయేల్ ఎవరు అని అంటే, ఆ రోజు ఆ ఇశ్రాయేల్ కంటే, ఆ రోజు ఆ బల్ల కంటే ఈ బల్ల ప్రభువైన క్రీస్తు ఎంత ఎక్కువైనవాడు. ఆ రోజు ఆ బల్ల మీద ఉంచమన్న ఆ రొట్టెలు ఇశ్రాయేల్ కంటే ఈరోజు ఇశ్రాయేల్ ఇంకా శ్రేష్ఠులు. ఎవరో వారు? ఆ రోజు ఇశ్రాయేలీలు శరీర సంబంధులైన ఇశ్రాయేలీలు. అయితే ఈరోజు ఇశ్రాయేల్ అలాంటి వారు కాదు. వారు ఆత్మ సంబంధులైన
ఇశ్రాయేలు ఎందుకు? వారు హృదయ సంబంధమైన సున్నతిని పొందారు. అందుకనే దేవుని ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానమైన ఇశ్రాయేలు. గలతీ 6:15 క్రొత్త సృష్టి పొందుటే కానీ సున్నతి పొందుటే ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకొని దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. మీరు తీయడం లేపా రెఫరెన్స్లు కదా? ఎవరికి నా వైపు చూస్తున్నారా? రెఫరెన్స్ చెప్పినప్పుడు ఖచ్చితంగా తిప్పండి టకామని ఒకసారి అట్లా, మళ్ళీ నా వైపు చూస్తే చూద్దురు. కానీ కనుక దేవుని ఇశ్రాయేలు. ఇప్పుడు అండర్లైన్ కూడా చేసుకోండి, తీయండి బైబిల్, కనీసం అండర్లైన్ చేసుకోండి. కనుక నీవెవరు ఇప్పుడు? నేను ఎవరిని ఇప్పుడు? మనం ఎవరు? క్రొత్త సృష్టి పొందిన వారం. క్రీస్తు మనల్ని నూతనంగా సృష్టించాడు. అలాంటి మనము దేవుని ఇశ్రాయేలు అనే శ్రేష్టమైన పేరు మనం పెట్టబడ్డాం. అటు ఇశ్రాయేలు మనల్ని ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడంటండి చెప్పండి? మోస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అది ఛాయ, ఇది రియాలిటీ, ఇది నిజ స్వరూపం. ఒకసారి అర్థం చేసుకో. నిన్ను నన్ను ఆయన తాను ఎత్తుకొని మోయిచూ ఉన్న దేవుడు. గద్ద తన పిల్లలు రెక్కల మీద మోసినట్లు, ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకొని మోసినట్లు, ఒక కాపరి గొర్రె పిల్లలను తన రొమ్మును ఆనందించుకొని మోసినట్లు ప్రభువైన క్రీస్తు ఆయన మనల్ని ఎత్తుకొని మోసుకొని ఉన్నాడు. ఆయన మనల్ని తల్లి ఒక తన బిడ్డను సంకబెట్టుకున్నట్లు ఆయన మనల్ని సంకన పెట్టుకొని మోస్తున్నాడు. నీవు నేను ప్రభు మోయినటువంటి ప్రజలం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఆయన మీద ఉన్న మన బరువు యావత్తు ఆయన మీద ఉంది. సరే, ఇప్పుడు తర్వాత మరొక తలంపుకు మనం వెళ్దాం. రండి దయచేసి లేవీకాండం 23వ అధ్యాయం. లేవీకాండం 23వ అధ్యాయము దయచేసి గమనించండి. 9వ వచనం. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను, వారు పరిశుద్ధ స్థలంలో దాని తినవలెను. అది అహరోనుకును, తర్వాత వారి సంతతి వారికి ఉండవలెను అని మనం చూస్తాం. కాబట్టి మూడవదిగా ఈ బల్ల ఏం చూపిస్తుంది? బల్ల మీద ఉండే రొట్టెలు ఏం చూపిస్తున్నాయి? ఆ రోజు ఆ బల్ల మీద ఉండేటువంటి రొట్టెలు యాజకులకు ఆహారము అని ఇక్కడ మనకు తేటగానే వ్రాయబడింది. అహరోనుకు అతని సంతానానికి. ఒక సందర్భంలో దావీదు వెళ్ళాడు. దావీదు వెళితే ఆహారములకు ఏమైనా ఉందా అని నోబులోని యాజకులను అడిగాడు. అడిగితే అయ్యా ఏమీ లేదు, ఇప్పుడే ఆ సన్నిధి రొట్టెలను తీసి ప్రక్కన పెంచాం, తర్వాత కొత్త వేడి రొట్టెలను మేము పెట్టాలి అన్నాడు. ఎందుకంటే అవి ప్రతి సబ్బాతు దినాన మారుస్తూ ఉంటారు అని అన్నాడు. అవి మాత్రం ఉన్నాయి, అయితే మరి పనివారి బట్టలు పవిత్రములైతే వారు భుజించవచ్చు అని అన్నాడు. తర్వాత క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు ఈ సందర్భాన్ని వాడాడు. ఇప్పుడు నేను అక్కడ వెళ్ళడంలే. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఏం చెప్పగోరుతున్నాను అంటే, పాత నిబంధనలో అహరోను కుమారులు ప్రధాన యాజకులైతే, ఈరోజు క్రొత్త నిబంధనలో ఆ యాజకులు ఎవరో కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనంలో చూస్తే మీరు సజీవమైన రాళ్ళు, రెండవది మీరు పరిశుద్ధ ఆత్మ సంబంధమైన ఆలయముగా కట్టబడుతున్నారు. అంతేకాదు మీరు పరిశుద్ధ యాజకులు. నేను అంతవరకు చెబుతున్నాను, ఇంకెక్కువ చెప్పడంలే. సజీవమైన రాళ్ళు, ఆత్మ సంబంధమైన మందిరం, పరిశుద్ధ యాజకులు. ఎవరికి వచ్చి వ్రాశాడండి? 9వ వచనానికి మనం వస్తే, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వీరిలోని మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయంలో మీరు ప్రచురం చేయ నిమిత్తం మీరు ఏర్పరచఉన్న వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన. కాబట్టి మనమే ఈరోజు రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా యాజకుడే. కాబట్టి మూడవ ఛాయ అక్కడ మనం చూస్తే
ఆ రొట్టెలు వారికి ఆహారము. కాబట్టి ఆ బల్ల ఇశ్రాయేల్ కొరకై సిద్ధపరచబడిన ఆహారాన్ని మనకు చూపిస్తూ ఉంది అని. ఇశ్రాయేలీలు అరణ్యంలో వారు ఆహారాన్ని గురించి వారు అడిగారు. మనం నిర్గమకాండం తర్వాత వస్తాము 16వ అధ్యాయానికి. అయితే బైబిల్లో మనము 78వ కీర్తనలో మనము గమనించినట్లయితే 19వ వచనం, 78వ కీర్తన 19వ వచనం చెప్పండి మీ బైబిల్లో. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా ఎనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఈ అరణ్యంలో దేవుడు భోజనాన్ని సిద్ధపరచగలడా? ఇది అరణ్యం. గమనించిన దయచేసి ఊరికనే వ్రాయలే మాటలన్నీ. అరణ్యము అని అన్నప్పుడు ఎలాంటిదో తెలుసా? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయానికి మనం వెళితే అరణ్యములోను విత్తనములు వేయదగని దేశంలోను నీవు నన్ను ప్రేమించావు అని ప్రభువైన దేవుడు అంటాడు. అరణ్యం అలాంటిది, విత్తనాలు వేయదగని దేశం. విత్తనాలు వేయకపోతే ఆహారం ఎక్కడ వస్తుంది? విత్తనమే కదా దేవుడు ఇచ్చాడు. 2వ కొరింథీ 9వ అధ్యాయంలో విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దేవుడు దయచేశాడు. అయితే ఇప్పుడు అరణ్యం వారి ప్రయాణం 40 ఏండ్లు, విత్తనాలు లేవు, విత్తనానికి లేదు, కోయడానికి లేదు. అలాంటి అరణ్యంలో ఇప్పుడు ఇశ్రాయేలుకు ఒక ప్రశ్న వచ్చింది. ఇశ్రాయేలుకే కాదు మనకు కూడా ప్రశ్న వస్తుంది. ఏమని? అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? ఇంగ్లీష్లో ఇక్కడ ఏమని పదం వాడాడు తెలుసా? ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవారు, కెన్ గాడ్ ఫర్నిష్ ఏ టేబుల్ ఇన్ ది విల్డర్నెస్. ఇదిగో టేబుల్, బల్ల. ఆ మొదటి గుడారంలో బల్ల, ఇదిగో ఆ బల్ల ఉంది, వాళ్ళతో పో. అయితే కెన్ గాడ్ ఫర్నిష్ ఏ టేబుల్ ఇన్ ది విల్డర్నెస్. విల్డర్నెస్ వాళ్ళకి ఎందుకు అనిపించిందంటే ఈ అరణ్యం కదా, ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం? దేవుడైనా చేయగలడా? దేవుని చేత కూడా కాదేమో. ఇలాంటి అరణ్యం చాలాసార్లు మన జీవితంలో ఇలాంటి ప్రశ్న, మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో. దేవుడు ఈ అరణ్యపు లాంటి పరిస్థితుల్లో, విత్తనములు వేదగని దేశంలో నా జీవితంలో నాకు ఆయన బలను సిద్ధం చేస్తాడా? నా కొరకు భోజనాన్ని ఆయన ఏర్పాటు చేయగలడా? నా కొరకైనా ఈ వనరును సమకూర్చగలడా? నాకు భోజనం పెట్టగలడా? నా అక్కర ఆయన తీర్చగలడా? అన్నటువంటి ప్రశ్నలు చాలాసార్లు మన హృదయాల్లో, మన జీవితాల్లో మనకు వస్తుంటాయి. అయితే ఆ బల్ల ఏం చూపిస్తుంది ఈరోజు మన జీవితాలకు అనంటే, అరణ్యంలో 40 సంవత్సరములు బల్ల వారితో కూడా ఉన్నట్టు. అయ్యా, ఈ బల్ల మన ప్రభువైన క్రీస్తు మనకు ఉన్నాడు. ఈరోజు ఆ పరిపూర్ణమైన గుడారంలో ప్రవేశించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు ఆయన ఆహారమై ఉన్నాడు. ఇక నేను యోహాను సువార్త 6వ అధ్యాయానికి ఎక్కువగా వెళ్ళడం లేదు, కానీ అయితే ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలను విరిచి విస్తారంగా పంచిపెట్టినప్పుడు అందరూ తిని తృప్తి పొందారు. వాళ్ళకి ఏమనిపించింది అని అంటే, ఈయనను మనం రాజుగా చేసుకుంటే బాగుంటుంది అనుకొని 6వ అధ్యాయం 15వ వచనంలో వారు ఆయన పట్టుకొని బలవంతంగా తమ మీద రాజునుగా చేసుకుందాం అనుకున్నారు. అయితే ప్రభు అక్కడి నుంచి శిష్యులు పంపించేశాడు. ఆ తర్వాత ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఎక్కడ వెళ్ళిపోయాడు అని చెప్పేసి మళ్ళీ వెతుకుండా ఆ పలానా చోట వచ్చి ఆయన కనుగొని అన్నారు కదా, మేమందరం నీ కోసం వెళ్తుంటే మీరే చెప్పా పెట్టకుండా వచ్చారేంటి యేసయ్య, ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అని అంటే, నాకు తెలుసులే మీరు ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు అన్నాడు. ఎందుకట? మీరు రొట్టెలు తిని తృప్తి పొందునందునే నన్ను వెంబడిస్తున్నారని చెబుతూ అప్పుడు 26, 27 వచనంలో ఒక మాట అంటాడు యేసయ్య యోహాను సువార్తలో, క్షయమైపోవు ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలజేయు అక్షయమైన ఆహారం కొరకై మీరు ఏం చేయమన్నాడు? కష్టపడి అని అన్నాడు. కాబట్టి ఏమిటి ఆహారము? ఆహారం మోషే మీకు ఇవ్వలేదు. ఆహారం పరలోకముందు నా తండ్రి మీకు అనుగ్రహించి ఉన్నాడు. అక్షయమైన ఆహారం పరలోకం నుంచి తండ్రి మీకు అనుగ్రహించిన ఆహారం నేనే అని అన్నాడు. అర్థం చేసుకోలే. ఇంకా తేటగా చెప్పుతూ ఇంకో మాట అన్నాడు, ఈ నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు తనలో తాను ఏం కలిగి ఉంటాడంటే నిత్య జీవము కలిగి ఉంటాడు.
ఆ మాట వినేటప్పుడు ఇంకా అభ్యంతరపడిపోయినారు. అదేంటి, ఆయన తన శరీరాన్ని ఎలాగ తిన్నిస్తాడు, ఆయన తన రక్తాన్ని ఎలాగ త్రాగనిస్తాడు అని ఈ కఠినమైన మాట మనం వినలేమని చెప్పేసి మానుకున్నారు. అయితే యేసయ్య ఒక మాట అన్నాడు, నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. అయ్యా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఆత్మయు జీవమునై ఉన్నాడు. మనకు ఆహారము అక్షయమైన ఆహారం, ఆత్మీయమైన ఆహారం, నిత్య జీవపు ఆహారం, నిత్య జీవపు ఊట జలములు ఆయన మనల్ని తృప్తిపరిచేవాడు. అందుకే మాట అంటాడు, నా యొద్దకు వచ్చి నేను ఇచ్చు ఈ భోజనం రొట్టెను భుజించువాడు ఇక ఎన్నటికీ ఆకలిగలడు. అంతేకాదు, నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడు ఇంకెన్నటికీ నా యందు విశ్వాసం ఉంచేవాడికి ఎన్నటికీ దప్పిగొనడు అని అన్నాడు. కాబట్టి ఒక మాట చెప్పగలం, దావీదు ఏకీభవించి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటే ఆయనను తృప్తిపరిచేటవాడు అని. ఇక్కడ నేను ఈ మాట జ్ఞాపం చేయగోరుతున్నాను. ఒకటి శారీరకంగా, రెండవది ఆధ్యాత్మికంగా మన జీవితాల్లో మనకు క్షయమైన అక్షయమైన ఈ రెండు విధాలైన ఆహారం ఇచ్చి ఈ క్షయమైన శరీరమును పోషించేవాడు. అంతేకాదు, అక్షయమైన ఆత్మను, ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితమునకును పుష్టిని కలగజేసేవాడు ప్రభువైన క్రీస్తే. అదిగో చూడు ఆహారం. కనుక నీ కొరకై నా కొరకై బలను సిద్ధపరిచాడు. కెన్ గాడ్ ఫర్నిష్ ఎ టేబుల్ ఇన్ ది విల్డర్నెస్? ఎస్. దేవుడు అరణ్యంలో నా కొరకు బలను సిద్ధపరచగలడా, భోజనాన్ని సిద్ధపరచగలడా? ఖచ్చితంగా ఆయన వారికి సిద్ధపరిచాడు భోజనం. అందుకే మనం చూస్తాం, ఏమని తెలుసా, అరణ్యంలో వారు ఆహారం భుజించారు, పానము తాగారు. ఎవరో కాదు, ఒకే ఆహారం తిన్నారు, ఒకే బండలో త్రాగారు. ఆ బండ క్రీస్తే. 1 కొరింథీ 10వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. ఈరోజు అట్టి ప్రభువైన క్రీస్తు నీకు నాకు ఆహారం ఉన్నాడు. రక్షించమని ప్రభుబిడ, ఫీడ్ అపాన్ క్రైస్ట్ ది లివింగ్ బ్రెడ్. జీవపు రొట్టె అయిన ప్రభువైన క్రీస్తు నువ్వు భుజించు. ఆయన మీద నువ్వు పోషించబడు. ఆయన సన్నిధిని కూర్చో, ప్రార్థన చేయి, వాక్యం చదువు, ధ్యానం చేసుకో. ఈ ప్రకారం ఆ ప్రభువైన క్రీస్తు జీవాహారాన్ని మనం భుజిస్తాం. మనం భుజించే కొలది మనలో ఆ తాజా జీవం, ఆ నూతనపరచబడిన స్థితి, తెప్పరిల్లే స్థితి, మానసిక, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంతగా బలపరచబడతామో. అందుకే 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో దేవుడు అన్నాడు, ఏమని, యవనస్తులు ఇలాగా తొట్టిల్తారు, లేక ఇలాగా ఇదవుతారు, కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ది ఫుడ్ విచ్ మేక్స్ ఎస్ స్ట్రాంగ్. 104వ కీర్తన 15వ వచనం. అక్కడ మనం చూస్తాం ఈ చక్కని మాట. దేవుడు భూమిలో నుంచి ఆహారాన్ని పుట్టించాడట. దేని కొరకు పుట్టించాడు? 3 సంగతులు చెబుతున్నాను. నరుల హృదయమును బలపరచు ఆహారం, తర్వాత వారి హృదయములకు సంతోషమిచ్చు ద్రాక్షారసం, తర్వాత వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును దేవుడు భూమిలోంచి పుట్టించాడు. ఓ దేవుని స్తోత్రం. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండడానికి, హృదయాలు శారీరకంగా బలపరచబడడానికి, లేకపోతే మనము ముఖములకు మెరుగునిచ్చు తైలం అంటే ఏదో మెరుగ్గా కనపడడం అనేది కాదు, ఆరోగ్యవంతంగా కనపడడం అనేది. అంతేకాదు, హృదయంలో కూడా తృప్తి. నిజమే, భోజనం పానం మనకు సంతోషాన్ని ఇస్తుంది, శారీరకంగా తృప్తిని ఇస్తుంది, కాదనం. అది సృజించిన దేవుడు అలాగనే క్రీస్తు మనకు జీవోహారాన్ని ఇచ్చాడు. మన అంతరంగ పురుషులందు మనం బలపరచబడినట్లు, మన ఆత్మ యందు మనం ఆనందించి హర్షించినట్లు, యెహోవా యందు ఆనందించడం వలన ప్రభునందు ఆనందించుడి. అంతేకాదు, మన ముఖములకు మెరుగునిచ్చే తైలం అంటే మన ఆధ్యాత్మిక జీవిత సౌందర్యం. ది బ్యూటీ విచ్ అవర్ లార్డ్ డిజైన్స్ ఇన్ us. 45వ కీర్తన 11వ వచనం. ఈ రాజుని ప్రభు అతని సౌందర్యాన్ని, ఆ సౌందర్యం ఏంటో కాదు, మనను క్రీస్తు సారూప్యంలోకి మార్చేటటువంటి ఆహారం ప్రభువైన యేసయ్యే. తిను 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 తిను.
త్రాగు త్రాగు త్రాగు, కనిపెట్టు ఆయన సన్నిధిని వేచిండు, కూర్చో కూర్చో మోకాళ్ళ మీద. చాలామందికి ప్రభు సన్నిధిని కూర్చుండే అలవాటు లేదు. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను ఇక్కడ కూర్చున్న యవనస్తులు అందరికీ కూడా, ఏమని, రోజుకి ఎంతసేపు నువ్వు ప్రభు సన్నిధిని కూర్చుంటున్నావు? మనుషుల దగ్గర కూర్చుంటావు గంటల తరబడి, లేకపోతే భార్యాభర్తలు కూర్చుంటారు గంటల తరబడి, తల్లిదండ్రులు పిల్లలు కూర్చుంటారు గంటల తరబడి. మంచిదే కాదనం, అవన్నీ అవసరమే. అయితే ఒక్క మాట అడుగుతున్నాను, నీవు సోదరుడా సోదరి ఎంతవరకు కూర్చుంటున్నావు ప్రభు సన్నిధిని? ఆ ప్రభువే నీ ఆహారం, ఆయన బల్ల, ఆ బల్ల మీద రొట్టె నీ కొరకై సిద్ధపరిచాడు. అయితే భుజించడానికి ఎంతవరకు కూర్చుంటాం? ఉదయం మధ్యాహ్నం, ఆ తర్వాత సాయంకాలం స్నాక్స్, ఆ తర్వాత మళ్ళీ రాత్రి డిన్నర్. ఎంతసేపు కూర్చుంటావు బల్ల దగ్గర? కనీసం అంతసేపు అన్నా ప్రభు సన్నిధిని కూర్చుంటున్నావో విశ్వాసి? ఇది నీకు సవాలు, మన జీవితాలకు సవాలు. ఈ మధ్యాహ్నం ఒక్కసారి ప్రశ్నించుకొని, నువ్వు తప్పిపోయింటే ఈ బల్లెట్టు పాలు పొందుతావయ్యా? నువ్వు ఈ బల్లో పాలు పొంది ఎట్ట పాలు పొందుతావు? నువ్వు ఆ బల్లో నువ్వు పాలు పొందడంలే. దినమంతా తబ్బిబులై తంటాలు పడుతూ ఉంటావు, మనసు అంతా పారెడుతూ ఉంటుంది ఎక్కడెక్కడో. మనసు ప్రభు మీదకి రాదే, సమయం ప్రభు మీద పెట్టవే, తలంపులు ధ్యాస ధ్యానం ప్రభు మీదకి రానివే. కనీసం గంట 2 గంటలన్నా దినానికి ప్రభు సన్నిధిని కూర్చోవే, ప్రభుని గురించి తలంచుకోవే. ఇంకా నీకెక్కడ ఆత్మీయమైన ఆహారం? చస్తావు, గుర్తుపెట్టుకో. జీవించుతున్నామన్న పేరే ఆధ్యాత్మికంగా చనిపోయిన దౌర్భాగ్యమైన స్థితి. గుర్తుంచుకో, జాగ్రత్త. ఇదేదో నీకు చాలా తేలిగ్గా అనిపిస్తుంది కదా, నువ్వు బైబిల్ చదువుకోకపోవడం, మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేసుకోకపోవడం, ఏదో బిజీగా ఉన్నాను అందుకని నేను చేయలేకపోతున్నాను, అదేముంది అనుకుంటున్నావు కదా. చస్తావు, గుర్తుపెట్టుకో. చాలా కఠినంగా మాట్లాడుతున్నాను. ఆధ్యాత్మికంగా చస్తావు. చస్తే కనుక నీకు దిక్కు ఉండదు, ఇక చాలా కష్టమైన పరిస్థితి. జాగ్రత్త పడు. కనుకనే ఆ బల్ల మీద భోంచేయి. నీ కొరకు సిద్ధపరిచాడు, నీవు భోంచేయడం నీ బాధ్యత. అన్నీ సిద్ధం చేసి బల్ల మీద పెడితే నువ్వు తిరగకపోతే ఎవడేం చేస్తాడు? ఇక నువ్వు నష్టపడతావు. కనుక సరే, నేను ఆ తలంపు అక్కడే నేను ఆపుతూ ఉన్నాను. అరణ్యంలో ఆయన బల్లను సిద్ధపరచగలడా? సిద్ధపరిచాడు. రండి తర్వాత లేవీకాండం 24వ అధ్యాయం. లేవీకాండం 24వ అధ్యాయం 7వ వచనం. ఇంకొక తలంపు మాత్రమే చూసి ముగించేద్దాం. 7వ వచనం. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలను, అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. ఈ 12 రొట్టెలను 2 దొంతులుగా చేయమని చెప్పాడు. 2 దొంతులుగా చేసిన తర్వాత, అంటే 6 రొట్టెలు ఒక దొంతు, 6 రొట్టెలు ఇంకో దొంతు, దాని మీద సాంబ్రాణ్ణి ఉంచమని చెప్పాడు. సాంబ్రాణి ఏం చూపిస్తుందో బైబిల్లో మనకు తెలుసు. సాంబ్రాణితో సువాసనకరమైంది, తినడానికి ఏం పనికిరాదు, చేదు. అయితే వాసనకు మాత్రం పనికొస్తాయి. ఇళ్లల్లో సాంబ్రాణి వేస్తారు. సాంబ్రాణి కూడా ఏమని చెప్తున్నారు కరోనా కాలంలో కూడా, సాంబ్రాణితో సువాసననిచ్చేది అని. దేవుని వాక్యంలో ఆ సువాసననిచ్చేది సాంబ్రాణి ఏమిటో కాదు, అలాంటి దాంతో పరిమళ తైలమును కూడా తయారు చేస్తారు. రండి 45వ అధ్యాయము కీర్తన గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనం. నరుల కంటే నీవు అతి సుందరుడైనావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది అని. నీ పెదవుల మీద దయారసం పోయబడింది. అంతేకాదు, ప్రభు ఆనంద తైలముతో అభిషేకించబడినటువంటి ప్రభు. పరమగీతాలకు మనం వస్తే రండి దయచేసి పరమగీతములు 1వ అధ్యాయం
ఇప్పుడు 3వ వచనం, నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఆ మాట అండర్లైన్ చేసుకో, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అంటే ఎంతో సువాసన. కాబట్టి ఆ 2 దొంతులు మీద పోయబడిన ఉంచబడిన సాంబ్రాణి ఏం చూపిస్తుంది అని అంటే మన ప్రభువైన క్రీస్తే. ఆయన పేరును మనకు చూపిస్తుంది. అది ఛాయ, అయితే నిజ స్వరూపం క్రీస్తులో మనం చూస్తాం. ఈరోజు దేవుని ఇశ్రాయేలైన ఆ రొట్టెలు చూపిస్తున్న దేవుని ఇశ్రాయేలు నీవు నేను మన మీద కూడా ఆ సాంబ్రాణి ఉంచబడింది. ఆ సాంబ్రాణి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరే. ఏముంది నీ మీద? మన మీద ఏముంది? యాకోబు అంటాడు, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, 7వ వచనం, 2వ అధ్యాయము 7వ వచనం యాకోబు పత్రిక. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం, చాలంతే. మీకు ఏం పెట్టబడింది? ఒక నామం పెట్టబడింది. ఏ నామం పెట్టబడింది? శ్రేష్టమైన నామం పెట్టబడింది అని. కాబట్టి మన మీద ఒక నామం ఉంది. 1వ రాజుల గ్రంథం 9వ అధ్యాయానికి మనం వస్తే అక్కడ కూడా ప్రభువైన దేవుడు ఈ మాట అంటాడు. 3వ వచనం ఆ మధ్యలో, నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నేను ఉంచాను. నా నామం, ఆ సాంబ్రాణి నేను అక్కడ ఉంచాను, నా పేరు అక్కడ ఉంచాను, ఆ ప్రజల మీద నా పేరు నేను పెట్టాను. అది ఎంతో శ్రేష్టమైంది అని. కాబట్టి ప్రియులారా, నీ మీద నా మీద ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన పేరును ఒక్కసారి దయచేసి జ్ఞాపకం చేసుకోని. ఎట్లాంటి శ్రేష్టమైన పేరు మనకు పెట్టారు. వ్యక్తిగతంగా ప్రతి దేవుని బిడ్డకు ఆ ప్రభువైన క్రీస్తు నామం, నిశ్చయంగా ఆయన నామంలో ఉండే ఘనత, గొప్పతనం, ధన్యతలు, ఎన్నో ఆధిక్యతలు. అర్థమైందా? అవన్నీ మీరు చూడండి. ఈ నామమున అందరి విశ్వాసం ద్వారా పాపక్షమాపణ, ఈ నామమున తండ్రిని మీరు ఏమైతే అడుగుతారో నేను దాన్ని చేస్తా. ఈ నామమున దేన్నైతే మీరు బంధిస్తారో దాన్ని నేను బంధిస్తాను. ఒకటి కాదు, ఎన్నో. కాబట్టి ఇట్టి శ్రేష్టమైన పేరు గల ప్రజలం ఈరోజు మన జీవితాలలో. కనుక ఆ పేరు దూషణ పాలు కాకుండా జాగ్రత్తగా చూసుకుందాం. మీకు పెట్టబడిన శ్రేష్టమైన పేరు యాకోబు 2:7. తర్వాత ఏముంటుంది తెలుసా మీకు? దూషించువారు. శ్రేష్టమైన పేరు మీకు పెట్టబడింది కదా, ఆ నామమును ఏం చేస్తారంట? దూషించువారు ఉన్నారు. జాగ్రత్త. నీకు నాకు పెట్టబడే శ్రేష్టమైన పేరు. వీళ్ళు ప్రార్థన పోయే వాళ్ళే, వీళ్ళు యేసుప్రభు అంటారే, ఆ పేరు వీళ్ళకు ఉందే, క్రైస్తవులే. అవును, అపొస్తలుల 11వ అధ్యాయం 26వ వచనంలో ఆ రోజు వారికి క్రైస్తవులు అని పేరు పెట్టబడిందంట. కాబట్టి ఈ నామాన్ని దూషించే వాళ్ళు ఏదో ఒక రీతి ఎక్కడో చోట పట్టుకొని ఏదో ఒక రీతి దూషించాలని ప్రయత్నాలు చేసే ప్రజలు వెతుకుతూ ఉంటారు. అందుకనే రోమా 2వ అధ్యాయం 24వ వచనంలో, అన్ని జనుల మధ్య మిమ్మల్ని బట్టి కదా నా నామం దూషణ పాలవుతుంది. కాదు, కాకూడదు. అన్ని జనులు బట్టి ఆయన నామం మహిమపరచబడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, అన్ని జనులు మీ సత్క్రియలను చూసి పరలోకమున తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. కాబట్టి ఇటు శ్రేష్టమైన పేరు కలిగిన ప్రజల మనం ఎంతో ధన్యత ఇది. దిస్ ఇస్ ది గ్రేటెస్ట్ ప్రివిలేజ్ యాజ్ బోర్న్ అగైన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. తిరిగి జన్మించిన దేవుని పిల్లలంగా మనకున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే, నాకు యేసు ప్రభుని పేరు పెట్టబడింది. నేను యేసు ప్రభు వాడును, ఆయన నా వాడు, నేను ఆయన దానను. కాబట్టి ఆ పేరును బట్టి ధైర్యంగా పో, ఆ పేరును మోసుకొని పో. నేను ఆ పేరును గురించి నేను కొన్ని మాటలే చెప్పాను 3 ఇందాక. కనుక అట్టి పేరు పెట్టబడిన ద్వారా ఎంతో ధన్యులం. చివరిగా లేవికాండం 23వ అధ్యాయం 24వ అధ్యాయం రండి దయచేసి. 24వ అధ్యాయము లేవికాండము
24వ అధ్యాయము 6వ వచనం. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. 12 రొట్టెలను ఏం చేయమన్నాడు చెప్పండి? 2 దొంతులుగా ఉంచమన్నాడు. దొంతులుగా ఎందుకు? దొంతులు అంటే పేర్చడం అన్నమాట. 6 రొట్టెలు ఒక దొంతు పేర్చడం, 6 రొట్టెలు ఇంకోటిగా పేర్చడం. ఏమి 6 6 12 రొట్టెలు కుప్పగా పడేస్తే పోదా? దేవుడు చూశారా ప్రతి విషయంలో ఎంత సుస్పష్టంగా ఖచ్చితంగా చెబుతూ వచ్చాడో. గాడ్ వాజ్ వెరీ స్పెసిఫిక్ ఇన్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఫస్ట్ ట్యాబెర్నకల్. ఆ మొదటి గుడారం విషయంలో కూడా దేవుడు ప్రతి చిన్న విషయంలో చాలా ప్రత్యేకంగా పట్టించుకున్నట్లుగా మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి 2 దొంతులుగా పెట్టండి అంట, క్రమంగా పెట్టండి. ఇంగ్లీష్ బైబిల్ ఇంకా బాగుంది అనుకుంటా. సరే, ఇప్పుడు మన ఆ పదం కోసం ఎంత వెతికం కానీ. కాబట్టి యూ హ్యావ్ టు కీప్ దెమ్ ఇన్ ఆర్డర్లీ వే, నాట్ జస్ట్ థ్రోయింగ్ దెమ్ యాజ్ హీప్. ఒక కుప్పగా పడేయడం కాదు. కొన్నిసార్లు మనం చూస్తే పిల్లలు ఏదైనా వస్తువులు వాళ్ళకి ఇస్తే ఆడుకొని అన్నీ ఏం చేస్తారట? కుప్పట పడేసేస్తారు. కుప్పగా పడేస్తే ఏమంటాం మనం? కోరుకుంటామా? దేనికి దానికి పెట్టు అని అంటాం. కాబట్టి అలాగనే దేవుడు మోషేతో అన్నాడు, ఆ 12 రొట్టెలు దొంతులు 2 దొంతులుగా పెట్టు, ఒక్కొక్క దొంతుకి 6 రొట్టెలు పెట్టు అన్నాడు. క్రొత్త నిబంధనకు మనం వచ్చినా కూడా మనం చూస్తే యేసయ్య ఆ రొట్టెలు చేపలు పంచిపెట్టే సందర్భాల్లో మీరు ఒకటి బాగా గమనించగలరు. ఏంటంటే, జనులను ఈ గడ్డి మీద పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టమన్నాడు. పంక్తులు, లైన్ బై లైన్, లైన్ బై లైన్. అంతేకాదు, ఇంకో మాట కూడా చెప్పాడు, 50 మందిని, తర్వాత 100 మంది. అంటే ఈవెన్ గోయింగ్ బై నంబర్ 50 మంది 100. కానీ ఒక 10 లైన్లు ఎంచితే 10 50 500, 5 లైన్లు ఎంచితే 500. అంటే ఈజీగా. ఇదంతా ఏం చూపిస్తుంది? అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆర్డర్, డిసిప్లైన్, నాట్ డిజార్డర్. మన దేవుడు క్రమమునకు కర్త, అల్లరికి ఆయన కర్త కాడు. అయితే సమాధానానికి కర్త అని అంటాడు. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. వాస్తవంగా పైభాగం అంతా కన్నా మనం చదివితే గనక క్రమాన్నే మనం చూస్తాం. ఏమన్నాడు తెలుసా? 29వ వచనం, ప్రవక్తలు 2 3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వేచము. అయితే కూర్చున్న వారికి ఎవరైనా బయలుపరచబడితే మొదటివాడు మౌనంగా ఉండాలా, ఆ తర్వాత కాదు ఒకని తర్వాత ఒకడు అని 26వ వచనం నుంచి ఆ మాట చెబుతాం. 26వ వచనం, ఒకడేమో పాడాలి ఉన్నాడు కీర్తన, ఒకడేమో ప్రసంగించాలన్నాడు. అయితే అప్పుడన్నాడు ప్రభు ఏమని, మరి ఒకడు తన బయలుపరచమని పాఠం చేయమన్నాడు, మరొకడు భాషతో మరొకడు అర్థం చెప్పాలన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై ఏం చేయనంట? జరగనీయండి. అంటే ఒకడు ప్రసంగం చేస్తుంటే, ఒకడు పాట పాడుతుంటే, ఒకడు భాషలతో మాట్లాడుతుంటే, అందరూ ఒకేసారి చేస్తుంటే ఎట్టుంటుందండి? ఇక లోపలికి వచ్చేవాడు వద్దురా నాయన నరకాన్ని పోవడం మేలు ఇక్కడ రావడానికంటే ఆయన అనుకోడు. అందుకనే క్రమము. వాడు పాట పాడుతున్నాడా, ఉండండి, పాట అయిపోయింది. భోజనం చేయాలనుకుంటా భోజనం చేయండి, భాష మాట్లాడు. తర్వాత 2 3 ఒకేసారి కాదు, నువ్వు ఒకడు మాట్లాడు, తర్వాత ఇంకొకరు. కాబట్టి ఇదంతా చూస్తే దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు సంఘంలో. ఇక 1 కొరింథీ 12వ అధ్యాయం 24, 25, 26 వచ్చిన తర్వాత మీరు చూడండి. ఇప్పుడు మీరు ఇంకా తీయక్కర్లేదు అనుకుంటాను. గాడ్ హ్యాజ్ టెంపర్డ్ బాడీ ఇన్ లైక్ మేనర్. దేవుడు శరీరమును ఇలాగున అమర్చాడట. ఎట్లా అమర్చాడంటే, ఒకదానితో ఒకటికి వివాదము లేకుండా
ఒకదానిని ఒకటి ఏకముగా పరామర్శించుకున్నట్లు దేవుడు శరీరాన్ని ఆయన టెంపర్ చేశాడు. గాడ్ హ్యాస్ టెంపర్డ్ ది బాడీ. శరీరాన్ని అమర్చాడట. అమర్చడం అండి, కుప్పగా తోయడం కాదు, అమర్చడం. రక్షించమని ప్రోబిడ ఒకసారి అర్థం చేసుకుందామా? దేవుని మందిరంలో రక్షించమని దేవుని ప్రజల కలయికలో, సంఘములో, సహవాసములో ఒక క్రమం అంటూ దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ క్రమానికి మా జీవితంలో కట్టుబడి జీవించడం అనేది మనకి ఎంతైనా గొప్ప ఆశీర్వాదం. అదే ప్రభు మనకు చూపిస్తూ ఉన్నాడు. కనుక ఆ బల్ల మీద ఉండే ఆ 12 రొట్టెలు 2 దొంతులు ఒక 6 అలవు క్రమంగా మీరు ఉంచాలి అని అన్నాడు. అట్లా ఉంచితే అవి నిలబడడానికి వీలుంటాయి. దేవుడు ఏ కార్యం చేయాలన్నా అది కోరుతున్నాడు. మన జీవితాల్లో గుర్తుంచుకుందాం ఆ మాట గుర్తుంచుకుందాం. ప్రభు కార్యం చేయాలన్నా వరుసలుగా కూర్చోబెట్టు. ప్రభు కార్యం చేయాలన్నా పంక్తులుగాను 50 వేసి 100 మీద కూర్చో. ప్రభు కార్యం చేయాలన్నా 6 వేసి 2 దొంతులుగా దాన్ని పెట్టు. ప్రభు కార్యం చేయాలని కోరుతున్నాడా? ఆయన అమర్చిన విధానంలో నువ్వు అమర్చబడి ఉండు. లేదు అనంటే అక్కడ కలవరం ఉంటుంది. ప్రభు కార్యం చేయలేడు. అది నీకెంత మాత్రమును ఆశీర్వాదకరంగా ఏమాత్రమును ఉండదు అని. కాబట్టి మన జీవితాలు పరీక్షించుకుందాం. అట్టి దైవికమైన క్రమానికి మనం లోబడి ఉన్నామా? ఆ క్రమాన్ని గురించి మనం చూస్తే దేవుడు ఏర్పాటు చేసిన ఒక చక్కని క్రమం మనకు బైబిల్లో మనకు కనపడుతుంది. అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, అంతేకాదు అధ్యక్షులు, పెద్దలు. కనుక అపొస్తలులు, అధ్యక్షులు అంటే పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు వారి జీవితాల్లో. అంతేకాదు మందిరంలో, సంఘంలో మనం చేసే ప్రతి పనికి ఒక క్రమం అంటూ ఉంది. మనం చేసే సమర్పణ అయితేనేమి, మనం చేసే పని అయితేనేమి, మనం తీసుకునే బాధ్యత అయితేనేమి, అంతటికి దేవుడు ఒక క్రమాన్ని నియమించాడు. కాబట్టి ఆ క్రమం మన జీవితంలో ఆచరిద్దాం. అక్రమంగా పోకు, అక్రమంగా చేయకు, క్రమం తప్పకు. చివరిగా వచ్చిన నేను మీకు జ్ఞాపం చేసి ముగించేస్తాను. ఏంటి అని అంటే, యేసయ్య తన శిష్యులతో చెప్పాడు, తాను వెళ్ళిపోకముందు మీరు సర్వలోకం వెళ్ళి సర్వశ్రీని సువార్తను ప్రకటించండి అని అన్నాడు. అంతేకాదు మీ బాప్తిస్మము రక్షణ పొందును అన్నాడు. ఆయన తర్వాత ఏ సంగతులు వారు గైకున్న వాళ్ళు నేను మీకు ఆజ్ఞాపించానో ఆ సంగతులన్నీ వారికి బోధించమన్నాడు. ఆ సందర్భంలో ఒక మాట వాడాడు. ఏమని తెలుసా? అనేకులను శిష్యులుగా చేయండి, శిష్యులుగా చేయండి. మేక్ డిసైపుల్స్. డిసైపుల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ఒక డిసిప్లిన్లో నుంచి వచ్చింది. ఆ డిసిప్లిన్ నేను విశ్వాసమైతే ప్రభు దగ్గర నుంచి నువ్వేమి ఎక్స్పెక్ట్ చేయలేవు. ఐఎమ్ ఏ పర్సన్, ఏ డిసిప్లిన్ పర్సన్. ఒక శిక్షణ కలిగిన వ్యక్తిని నేను. అన్ని విషయాల్లో నేను తినడంలో కూడా క్రమశిక్షణ, నేను ధరించే విషయంలో ఒక క్రమశిక్షణ, నేను కూర్చునే విషయంలో, నేను నడిచే విషయంలో, నేను పనిచేసే విషయంలో, నేను సేవ చేసే విషయంలో, తర్వాత నేను సమర్పించుకునే విషయంలో, నా అనుదిన క్రైస్తవ జీవితంలో అన్నిట్లో నేను ఒక క్రమపరచబడి దిద్దబడినటువంటి ఒక వ్యక్తిని నేను. అది ప్రభు కోరుతున్నాడు. మేక్ డిసైపుల్స్. కాబట్టి యామ్ ఐ ఏ డిసైపుల్? నేను ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తినేనా? అట్టి క్రమశిక్షణ నేను లోబడుతున్నానా అనేది ఒక్కసారి ఆలోచించండి. బోధకులమైనా, పరిచయం చేసేవాళ్ళమైనా, ప్రసంగికులమైనా, ఆయా పనులు చేసేవాళ్ళమైనా, ఏదికైనా ఇలాంటి క్రమశిక్షణ మన జీవితంలో లేకపోతే ప్రభు ఏం చేయలేడు. కాబట్టి గాడ్ ఎక్స్పెక్ట్స్ దిస్ ఆర్డర్. మన జీవితాల నుంచి దేవుడు ఈ క్రమాన్ని కోరుతున్నాడు. ప్రభు మనలందరినీ ఆ ప్రకారం కనికరించునుగాక. మనము మనసు పెడదాం వీటంటి మీద. నేను 5 సంగతులు జ్ఞాపం చేశాను. కాబట్టి ఆ మొదటి గుడారంలో ఉండే ఆ బల్ల, ఆ మొదటి గుడారం ఛాయ అంతకంటే పరిపూర్ణమైన గుడారం ఇంకోటి ఉంది. ఆ బల్ల ఏమిటో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన నిశ్చయంగా ఆయనలో ఇదే మనం చూస్తాం.
కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి 5 తలంపులు నేను జ్ఞాపం చేశాను. ఈ 5 తలంపుల అనుభవంలో మన జీవితాన్ని పరీక్షించుకొని యోగ్యంగా ప్రయోగ బల్లో మనం పాలు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం.